హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఇవాళ కరకరలాడే చికెన్ పకోడీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చిన్నదేనండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికోసం నేను ఒక 1/2 కేజీ చికెన్ని ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాక అందులో చిటికెడు పసుపు, 1 టీ స్పూను సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోండి. వీటితో పాటు 2 టీ స్పూన్లు మైదా, అలాగే 2 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, బేసిన్ అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ బేసిన్ పౌడర్ వేసాను. దీంతోపాటు ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూను కర్డ్, చిన్న నిమ్మ చెక్క రసం కూడా పిండుకోవాలి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన పుదీనా మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కరివేపాకు మాత్రం వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టేలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత కొంచెం చెమ్మ చేరింది కదండి, ఆ చెమ్మ పోవాలి. పొడి పొడిగా రావాలంటే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ కానీ, రైస్ ఫ్లోర్ కానీ, బేసిన్ ఫ్లోర్ కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చండి. నేనైతే బియ్యం పిండి వేసాను. ఇప్పుడు ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక్కొక్క పకోడీ పీసు ఇలా డ్రాప్ చేస్తూ చక్కగా విడివిడిగా వేసుకోండి. అలాగే కదపకుండా ఒక 2 నిమిషాలు ఉంచి కదపాలి. వేగిన తర్వాత మెల్లిగా కదుపుతూ ఇలా పైకి తీసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటే మీకు చక్కగా పకోడీ బాగా లోన కూడా వేగి కరకరలాడుతూ వస్తుంది. ఫ్రెండ్స్, చికెన్తో అయితే మన ఛానల్లో చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చికెన్ పులావ్, తర్వాత స్టార్టర్స్ అయితే చాలా ఉన్నాయి. అలాగే గ్రేవీ కర్రీస్, చికెన్ సూపు ఒకసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇలా వస్తే చాలండి. మిగతావి కూడా ఆయిల్లో ఇలానే ఫ్రై చేసి సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.